హలో అండి. నేనైతే ఈరోజు మా వారిని చికెన్ తెమ్మంటే తీసుకొచ్చారు. అండ్ ఏంటంటే చికెన్ అయితే డీప్ ఫ్రై చేయమన్నాడు. అదే చేస్తున్నాను. నా స్టైల్‌లోనే ఇలానైతే నేను చేస్తాను. మీరెలా చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. సో, ఫస్ట్ అయితే నీట్‌గా చికెన్నయితే కడిగి పక్కనైతే పెట్టేసుకోవాలి. దాని తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవైతే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కడాయి పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని దాంట్లోనే మసాలా అండ్ జీలకర్ర వేసేసుకున్న తర్వాత దాంట్లోనే పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి మంచిగా అనేది రోస్ట్ కావాలి. రోస్ట్ అయిన తర్వాత దాంట్లోనే చికెన్ అయితే ముందు మనం కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకొని దాంట్లోనే కొద్దిగంత సాల్ట్‌నైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి దాన్ని కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేసి ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత చూడండి అలా అవుతది. అలా అయిన తర్వాత దాంట్లోనే అల్లం వేసేసి కొంచెం అల్లం స్మెల్ అనేది పోయేదాకా ఒక 1 మినిట్ అయితే దాన్ని ఉడకనివ్వండి. ఉడకనిచ్చాక దాంట్లోనే పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలిపెట్టుకొని అలాగే దాంట్లోనే మీకు సరిపడేంత కారము, సరిపడేంత ఉప్పు వేసుకొనైతే మళ్ళీ మిక్స్ చేయండి. మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2, 3 మినిట్స్ అయితే దాన్ని మంచిగా ఉడకనివ్వండి. ఉడకనిచ్చాక దాన్ని మూత పెట్టేసి అయితే ఒక 2, 3 మినిట్స్ ఉడకనిచ్చాక మళ్ళీ క్యాప్ తీసేసి చూడండి. నూనెనైతే అలా పైకి మంచిగా తేలుకోవాలి. తేలుకున్న తర్వాత దాంట్లోనే చికెన్ మసాలా మనం ఇంట్లో నూరుకుంటాం కదా! నేనైతే ఇంట్లోనే నూరుకుంటాను. గరం మసాలా అండ్ కొత్తిమీరనైతే ఇలా యాడ్ చేసుకోండి. ఇంతే అండి సింపుల్ చికెన్ డీప్ ఫ్రై కర్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.